ఓం శ్రీమాత్రే నమః. నవరాత్రి పూజలని వివిధ ప్రాంతాలలో వివిధ రకాలుగా చేసుకుంటారు. మన ప్రాంతంలో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వారి ఆచారాల ప్రకారం చేసుకుంటారు. మీకు ముందు నుంచి ఒక ఆచారం ఉన్నట్లయితే, అంటే కలశం పెట్టుకోవడం కానీ, పీఠం ఏర్పాటు చేసుకోవడం కానీ మీకు ముందు నుంచి ఆచారం ఉన్నట్లయితే, మీరు ఎప్పుడూ ఆ ఆచారం ప్రకారం ఎలా చేస్తారో అలాగే చేసుకోండి. లేదు ఇవేవి ఆచారాలు లేవు అనుకున్న వాళ్ళు చాలా సింపుల్గా, భక్తిగా నవరాత్రులలో ఎలా పూజ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరు ఏ పద్ధతిని ఫాలో అయినా ఈ 9 రోజులు అమ్మవారి మీద మనసు లగ్నం చేసి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించుకోవడమే ఇంపార్టెంట్. కలశం పెట్టుకుంటేనే పూజ, లేదా పీఠం ఏర్పాటు చేసుకుంటేనే పూజించినట్లు అని ఏమీ లేదండి. భక్తితో పూజ మీరు చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. పీఠం, కలశం ఇవేమీ పెట్టకుండా కూడా పూజ చేసుకోవచ్చు. ఇంట్లో లలితాదేవి పటం కానీ, విజయవాడ కనకదుర్గమ్మ వారి పటం కానీ ఉంటే చాలు, మీరు అమ్మవారి పటాన్ని ఈ 9 రోజులు పూజించుకోవచ్చు. ఇక ఏ రోజు ఎలాంటి రంగు చీర కట్టుకోవాలి, ఏ పూలతో పూజించాలి, ఎలాంటి నైవేద్యాలు పెట్టాలి, లేదా ఒకరోజు ఒక నైవేద్యం బదులు ఇంకొక నైవేద్యం పెడితే అయ్యో పొరపాటు చేశానే అనుకోవడం, ఇలాంటి డౌట్స్ ఏవి కూడా మీరు మనసులో పెట్టుకోకండి. ఏ దేవుడికైనా ఏ దేవతకైనా భక్తి మాత్రమే ప్రధానం. మీరు పైన చెప్పినవన్నీ ఫాలో అయ్యి పూజించేటప్పుడు మాత్రం మనసు లగ్నం చేయకుండా ఊరికే నోటితో మంత్రం చదువుకుని చేత్తో పూలు చల్లేస్తే దానివల్ల ఉపయోగం ఉండదు. ఏవి చేయలేకపోయినా కూడా మీరు అమ్మవారికి పూజ చేసుకునే 10 నిమిషాలైనా సరే ప్రశాంతంగా మనసు అమ్మవారి మీద ఉంచి పూజ చేసుకుంటే అది చాలా మంచిది. నేను అంతకుముందు ఒక వీడియోలో చెప్పినట్లు, ఏ పూజలు చేశాడని ప్రహ్లాదుడిని విష్ణుమూర్తి కరుణించాడు? కేవలం ఆయన మనస్ఫూర్తిగా ఆయన్ని ప్రార్థించుకున్నాడు. మనస్ఫూర్తిగా ఆయన మీదే భారం వేసి నువ్వే దిక్కు తండ్రి అని అనుకున్నాడు. ఆ భక్తికి నమ్మకానికి విష్ణుమూర్తి పొంగిపోయాడు. అమ్మవారు కూడా అంతే. ఒకసారి ఒక పసిపిల్లవాడు దుర్గమ్మవారికి నైవేద్యం పెట్టాలని గుడికి వెళ్ళి అమ్మవారి విగ్రహం ముందు నైవేద్యం పెట్టి ఎంతసేపటికి అమ్మవారు వచ్చి తినకపోయేసరికి, అమ్మ నువ్వు తింటే గాని నేను ఇక్కడి నుంచి వెళ్ళను అని పట్టుబట్టి అమ్మవారి విగ్రహం ముందు అలాగే కూర్చున్నాడు. అమ్మవారు ఆ పసిబిడ్డ యొక్క అమాయకమైన స్వచ్ఛమైన భక్తికి పొంగిపోయి స్వయంగా వచ్చి ఆ పసిపిల్లవాడు పెట్టిన ప్రసాదాన్ని స్వీకరించి వెళ్తారు. ఇది మనం విన్నాం. అమ్మవారు స్వచ్ఛమైన భక్తికి మాత్రమే పరవశించిపోతారు, మిగిలిన వేటికి కూడా కాదు. అలాగని మిగతావన్నీ అనవసరమని నేను చెప్పట్లేదు, భక్తి చాలా ముఖ్యమని మాత్రమే చెబుతున్నాను. ఇక పూజా విధానానికి వస్తే, మీరు ఉదయం లేచి ఇల్లు శుభ్రం చేసుకొని అమ్మవారి పటానికి పసుపు కుంకుమ పెట్టండి. దీపారాధన చేసుకుని అగరవత్తులు వెలిగించి మీరు చదవగలిగిన శ్లోకాలు మీరు చదువుకోండి. ఏమీ చదవలేనప్పుడు ఓం శ్రీమాత్రే నమః అని మీకు వీలైనన్నిసార్లు అమ్మవారిని తలుచుకోండి చాలు. ఇక పొద్దునంతా ఉపవాసం ఉండి సాయంత్రం అమ్మవారిని పూజించుకోండి. లలితా సహస్రనామంతో అమ్మవారిని పూజిస్తే చాలా చాలా మంచిది. ఉపవాసం అంటే పాలు పండ్లు తీసుకోవచ్చు. తీసుకొని సాయంత్రం అస్తమానమైన వెంటనే దీపారాధన చేసుకొని మీరు చేయగలిగిన నైవేద్యం ఏదైనా సరే చేసి పెట్టుకోండి. ఈ నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రసాదం చెప్తారు, అది కూడా ఒక్కొక్క దగ్గర మారుతూ ఉంటుంది. సో ఏ రోజు ఏ ప్రసాదం అనేది ఒకరోజు అటు ఇటుగా మీరు చేసినా కూడా నష్టం లేదు. ఆ రోజు మీరు ఏది చేయగలిగితే ఆ ప్రసాదం భక్తిగా చేసి పెట్టుకోండి. మామూలుగా అయితే కట్టు పొంగలి, బెల్లం పొంగలి, అల్లం గారెలు, కొబ్బరి అన్నము, కదంబం అన్ని కూర ముక్కలు వేసి వండేది. క్షీరాన్నము, దద్దోజనము, నిమ్మకాయ పులిహోర, వడపప్పు పానకం, వడ పాయసం, పూర్ణాలు, చింతపండు పులిహోర. ఈ ప్రసాదాలలో మీరు ఏ రోజు ఏ రకం ప్రసాదం చేయగలిగితే ఆ ప్రసాదాన్ని చేసి పెట్టుకోండి. ఒకవేళ మీకు ఎప్పుడైనా ఏ ప్రసాదమైనా చేయడం కుదరకపోతే ఆ రోజు మనస్ఫూర్తిగా అమ్మవారికి దండం పెట్టుకొని ఒక కొబ్బరికాయ కొట్టుకోండి, తప్పేమీ లేదు. అలా అమ్మవారికి నైవేద్యం ఏదో ఒకటి ఏర్పాటు చేసుకొని లలితాదేవి పటానికి కానీ, లేదా దుర్గమ్మవారి పటానికి కానీ లలితా సహస్రనామం చదువుకుంటూ కుంకుమార్చన చేసుకోండి. అమ్మవారికి ఎవరికైనా సరే కుంకుమార్చన ప్రధానం. ఇంకా పూలంటే మీరు ఏ రంగు పూలతో చేయాలి ఇవన్నీ ఎక్కువ ఆలోచించకండి. దుర్గమ్మవారు శక్తి స్వరూపం కాబట్టి ఎరుపు రంగు పూలతో ఎక్కువగా పూజిస్తారు. మల్లెపూలు కూడా చాలా శ్రేష్టమైనవి. సో మల్లె, జాజి, చేమంతి, గులాబీ, మందార పువ్వు వీటిలో మీకు ఏ పూలు దొరికితే ఆ పూలతో అమ్మవారిని పూజించండి. తామర పూలు, ఇంకొక రకమైన పూలు ఇవన్నీ అందరికీ అందుబాటులో ఉండవు కాబట్టి ఇవి లేవే అని మీరు బాధపడక్కర్లేదు. మీకు అందుబాటులో ఉన్న వాటితో చేసుకోండి. అమ్మవారిని పూజించుకున్నాక అమ్మవారికి నైవేద్యం పెట్టి హారతిచ్చి తర్వాత మీరు కూడా భోజనం చేయండి, అంతే. ఇలాగే 9 రోజులు చేసుకోండి. 10వ రోజు
రాత్రి దాకా ఉపవాసం ఉండక్కర్లేదు కాబట్టి పొద్దున్నే రాజరాజేశ్వరి దేవికి రాజరాజేశ్వరి అష్టకం చదువుకొని, లలితా సహస్రనామం పొద్దున్నే చదువుకొని ఏదైనా నైవేద్యం పెట్టుకుంటే సరిపోతుంది. కాబట్టి అవి లేవే ఇవి లేవే అని ఎక్కువగా లేని వాటి కోసం తాపత్రయపడకండి, అవి లేవే అని బాధపడకండి. ఇవేవీ లేకపోయినా కూడా భక్తి ఒక్కటి ఉంటే చాలు. మనం పైపైన వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే కొద్దీ అసలైన దానికి ఉండే ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది. అసలైనది అంటే భక్తిగా చేసుకోవడం. సో ఈ నవరాత్రులలో అమ్మవారిని భక్తిగా పూజించుకోండి చాలు.